కారో, బైకో, బంగారమో లేక ఏదైనా ఖరీదైన వస్తువు. దొంగలు ఇవే కదా దోచుకుంటారు. కానీ హైదరాబాద్లో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లాడు. నైట్ హాల్ట్ కోసం ఉంచిన సిటీ బస్సును రాత్రికి రాత్రే ఊరు దాటించాడు. ఏకంగా సిబిఐ షెడ్ నుంచే అపహరించాడు. చోరీ జరిగి ఓ రోజు గడిచిన బస్సు గురించి, దొంగ ఆచూకీ గురించి కనుక్కోలేకపోయారు. స్థలం హైదరాబాద్ నడిబొడ్డున గౌలీగూడ బస్ స్టాప్. సమయం మంగళవారం రాత్రి 11 గంటలు. ఘటన సిటీ బస్సు చోరీ. అవును, నగరం నడిబొడ్డున ఉన్న ఎంజీబీఎస్ బస్టాండ్ పక్కనే ఉన్న గౌలీగూడ బస్ స్టాప్ లో ఉన్న సిటీ బస్సునే దొంగిలించుకుపోయారు దుండగులు. కుషాయిగూడ డిపోకు చెందిన ఏపీ 11Z6254 నంబర్ గల సిటీ బస్సును మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో నైట్ హాల్ట్ కోసం ఉంచారు. ఎప్పట్లాగే డ్రైవర్, కండక్టర్ సిబిఎస్ షెడ్ లోనే నిద్రపోయారు. బుధవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి బస్సు కనిపించకపోవడంతో డ్రైవర్, కండక్టర్ షాక్ కు గురయ్యారు. విషయాన్ని కుషాయిగూడ డిపో మేనేజర్ కు, ఆ తర్వాత అఫ్జల్గంజ్ పోలీసులకు చేరవేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుషాయిగూడ బస్ డిపో డ్రైవర్ వెంకటేశం గారు వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. అదేంటంటే అతను ఏదైతే డ్రైవ్ చేస్తున్న బస్సు ఏపీ 11Z6254 కుషాయిగూడ డిపో, అతను నిన్న నైట్ 11 o'clock ఎప్పటిలాగానే ఆ సిబిఎస్ పార్కింగ్ ఏరియాలో పార్క్ చేసుకొని పక్కకు రెస్ట్ రూమ్లు ఉంటాయి, దాంట్లోకి పోయి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఎప్పటిలాగానే 5 o'clock వచ్చి విధులకు వెళ్ళడానికి వస్తే చూసుకుంటే బస్సు మిస్ అయి ఉంది. ఆ విషయాన్ని వాళ్ళ పై అధికారులు తెలియజేసి వాళ్ళు వచ్చిన తర్వాత దాన్ని వెరిఫై చేసుకొని మాకు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దానిపైన ఎఫ్ఐఆర్ చేశాము. మా డీసీపీ సారు అండ్ ఏసీపీ అండ్ అడిషనల్ డీసీపీ సార్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కొన్ని టీంలను ఫామ్ చేశారు. టీంలు ఈ ఆఫీసర్స్ యొక్క ఇన్స్ట్రక్షన్ అనుగుణంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా దానిని ఎంక్వైరీ చేస్తున్నారు. అతి తొందరలోనే ఆ బస్సును ట్రేస్ అవుట్ చేసి అక్యూజ్ని కూడా పట్టుకుంటామని మాకు నమ్మకం ఉంది. అయితే అర్ధరాత్రి 1 గంట సమయంలో చోరీకి గురైన బస్సు తూప్రాన్ టోల్గేట్ దాటుతుండగా సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. దీంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. అయితే బస్సు మిస్ అయి చాలా సమయం గడుస్తోన్నా దాని గురించి తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా బస్సు చోరీకి గురవడం సంచలనంగా మారింది. ఈ విషయం ఆర్టీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.